ఊరంతా మోడీ గ్యారెంటీ. మీరు 10 ఏళ్ల కింద చిన్న పిల్లలు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. 10 ఏళ్ల కింద కూడా ఈ బడాబాయ్ ఈ పెద్ద మనిషి ఇట్లనే డైలాగులు కొట్టిండు. ఏమన్నాడు తెలుసా? ఆ రోజు నాకొక్కసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వండి, నల్లధనం మొత్తం బ్లాక్ మనీ మొత్తం వెనుకకు తెచ్చి ప్రతి కుటుంబానికి భారతదేశంలో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు 2014లో నరేంద్ర మోడీ. ఇచ్చిండా? వచ్చిన 15 లక్ష ఎవరికన్నా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి. మరి 10 ఏళ్ళైంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చిండా? ఇయ్యలేదు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం 2022 సంవత్సరం కల్లా డబల్ చేస్తా అన్నాడు. అది కూడా దిక్కులేదు. బుల్లెట్ రైళ్లను ఉరికిస్తా భారతదేశంలో అన్నాడు. అది కూడా దిక్కులేదు. ఇండియాను $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అన్నాడు. అది కూడా దిక్కులేదు. అన్నిటికీ మించి ఒక మాట చెప్పిండు, నేను ధరలను తగ్గిస్తున్నా, పెరుగుతున్న ధరలను తగ్గిస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, పెట్రోల్ మోడీ గారు వచ్చినాడు పెట్రోల్ ధర 70 రూపాయలు. ఇవాళ ఎంత అయింది పెట్రోల్ ధర? ఇక్కడ అందరూ బండ్లున్న వాళ్ళందరూ శైలా ఉంటారు. ఒకసారి సొంత బండ్లున్న వాళ్ళు అందరికీ ఉన్నాయి. బండ్లున్న వాళ్ళందరూ నేను అడుగుతున్నా, మోడీ వచ్చినాడు 2014లో పెట్రోల్ ధర 74, ఇవాళ 110 రూపాయలు. ఏమైతుంది? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే కూరగాయలు పెరుగుతాయి ధరలు, పప్పు ధర పెరుగుతుంది, ఉప్పు ధర పెరుగుతుంది, నూనె ధర పెరుగుతుంది, చింతపండు పెరుగుతుంది, బస్ కిరాయిలు పెరుగుతాయి, మీ జేబు ఖర్చు కూడా పెరుగుతుంది. మరి ఎట్లా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు మీకు తెలవాలి. 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాడు. ఎందుకంటే మన భారతదేశంలో క్రూడ్ ఆయిల్ దొరకదు. క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు. మన దగ్గర పెట్రోల్ డీజిల్ డైరెక్ట్ గా దొరకదు. క్రూడ్ ఆయిల్ తీసుకోవాలి, క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేయాలి, రిఫైనరీలో రిఫైన్ చేసినాక అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ తయారైతుంది. మన దేశంలో దొరకదు క్రూడ్ ఆయిల్, గల్ఫ్ దేశాల్లో దొరుకుతుంది. ఆడికెళ్ళి తెచ్చుకోవాలి, బ్యారెల్ చొప్పున తెచ్చుకోవాలి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర మోడీ ప్రధానమంత్రి అయినాడు $100 2014. ఇవాళ 10 ఏళ్ల తర్వాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $84, అంటే $16 తగ్గింది. $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలా పెరగాల? ఇక్కడికి వెళ్ళి ఆవాజ్ నీ ఆరా, తగ్గాలా పెరగాల? మరి పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? స్టేట్ ట్యాక్సెస్ పెరగలే. ఏ స్టేట్లో అయినా సరే మొత్తం భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు 35, 40, 50 రూపాయలు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి అంటే మోడీ గారి ప్రభుత్వం 34% అడిషనల్ ట్యాక్స్ వేసింది. 34% అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సెస్. ఎందుకు వేసినవయ్యా మోడీ గారు అంటే ఆయన అంటాడు, మరి నేను జాతీయ రహదారులు కట్టొద్దా అంటాడు. నేను అడుగుతున్నా మా తమ్ములను, ఇలా ఇక్కడి నుంచి మీరు కరీంనగర్ పోయినా, ఇక్కడి నుంచి నిజామాబాద్ పోయినా, ఇక్కడి నుంచి విజయవాడ పోయినా, ఇక్కడి నుంచి కర్నూలు పోయినా, ఇక్కడి నుంచి బీదర్ పోయినా, గుల్బర్గ పోయినా, ఎటు పోయినా జాతీయ రహదారి మీదకి పోవాలి హైదరాబాద్కి. ఏ ఒక్క రోడ్ అన్నా టోల్ ఫ్రీ రోడ్ ఉందా? టోల్ కట్టనవసరం లేని రోడ్ ఉందా? ఎటు పోయినా టోల్ కట్టాలి. వీడికెళ్ళి మా సిరిసిల్ల పోవాలంటే నేను కామారెడ్డి మీదకెళ్ళి రాను 360 రూపాయలు కట్టాలి. మరి పెట్రోల్ మీద డీజిల్ మీద నువ్వు వేసిన ట్యాక్స్ జాతీయ రహదారులు కట్టేందుకైతే మళ్ళా టోల్ ఎందుకు వేస్తున్నావు అంటే సమాధానం చెప్పడు. నేను మీకు ఒక మాట చెప్తా, 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన అడిషనల్ పన్నుల వల్ల దోచుకున్నది ఎంతనో తెలుసా? 30 లక్షల కోట్ల రూపాయలు. అంటే ప్రతిరోజు మీరు మీ బండ్లలో పెట్రోల్ కొట్టించినప్పుడు, మన ట్రాక్టర్లలో, మన కార్లలో డీజిల్ పోయించినప్పుడు ప్రతిరోజు పన్నులు ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయో ఈ 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు జమైనాయి. ఏం చేసిండు 30 లక్షల కోట్లతోని? అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద సేట్ల 14.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫ్ చేసిండు నరేంద్ర మోడీ. ఆలోచించండి. అందుకే భారతదేశంలో ఏమైతుందో తెలుసుకోవాల్సింది, ఆలోచించవలసింది మీరు. మీకు అనిపించచ్చు ఈయన చెప్పేది నిజమేనా అని. ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని ఈటెల రాజేందర్ రుజువు చేసిన, కిషన్ రెడ్డి రుజువు చేసిన, బండి సంజయ్ రుజువు చేసిన, రేపు మధ్యాహ్నం ఈ టైం కల్లా మీకే వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ చేతిలో పెట్టి మళ్ళీ రాజకీయాల నుంచి తప్పుకుంటానండి. అంటే ఇది నేను చెప్పింది అక్షర సత్యం. ఇది ఒక్కరోజు కాదు, దేశమంతా చెప్తున్నాం. కానీ దీని వినవడనియరు, కనవడనియరు మీకు. ఎందుకు? రామ్ మందిరం పేరు మీద హిందూ ఖత్రే మే హై అని,
హిందువులకు ఏదో డేంజర్ వచ్చిందని, పాకిస్తాన్ ఏదో చేసిందని, బంగ్లాదేశ్కి ఇచ్చిందని అని అడ్డమైన ముచ్చట్లు చెప్పుకుంటా వాట్సాప్లలో నెత్తులు ఖరాబ్ చేసుడు, మతం పేరు మీద రాజకీయం చేసుడు తప్ప ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అంటే ఆయనే చేసిందేమీ లేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, 10 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చినా, ఇలా హైదరాబాద్కి వచ్చినా, తెలంగాణకు వచ్చినా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేడు. ఒక్క కాలేజీ ఇయ్యలే, ఒక్క స్కూల్ పెట్టలే, ఒక్క పరిశ్రమ తేలే, ఒక్క ప్రామిస్ కూడా తెలంగాణకి ఇచ్చిన ఒక్క ప్రామిస్ కూడా నిలబెట్టుకోలే. మన కాళేశ్వరం ప్రాజెక్టుకు గానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గానీ జాతీయ హోదా ఇస్తా అన్నాడు, అది కూడా నిలబెట్టుకోలే. మరి ఎందుకు వేయాలి మనం ఈటెల రాజేందర్ గారి కోటు? 60 రూపాయల డీజిల్ ని 105 చేసినందుక, 74 రూపాయల పెట్రోల్ ను 110 చేసినందుక, లేదా మన ముక్కు విండి ఆ పైసలు తీసుకుపోయి అదానికి అంబానికి చేతులు పెట్టినందుక ఎందుకు వేయాలి ఓటు? ఆలోచించండి. మీకు కావలసిన గవర్నమెంట్, మీకోసం పనిచేసే గవర్నమెంట్ మీకు ఉండాలంటే, మీకు నచ్చిన నాయకులు మీ మధ్యన ఉండాలంటే మిమ్మల్ని నేను కోరేది ఒకటి, రామ్ మందిర్ అనగానే ఆగం కావద్దు, అయోధ్య ఫోటోలు రాగానే ఆగం కావద్దు. గుడి మనం కూడా కట్టినాం, గుడి మనం కట్టలేదు. ఆ యాదగిరిగుట్టలో పక్కనే కేసీఆర్ గారు 4 ఏళ్ల కిందటనే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? ఎన్నడన్నా దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? అయినా రాముడు ఏం చెప్పిండు? శ్రీరాముడు దేవుడు. రాముడు కూడా ఒక మాట చెప్పిండు, రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం అంటే ఏంది? నీ పరిపాలనలో అందరిని ఒకటే తిరిగి చూడాలి, హిందూ అయినా ముస్లిం అయినా ఒకటే తిరిగి చూడాలి. అదే విధంగా గుజరాత్ అయినా తెలంగాణ అయినా ఒకటే తిరిగి చూడాలి. కానీ ఈ ప్రధానమంత్రి వైఖరి అట్లా లేదు. హైదరాబాద్ కు వరదలు వస్తే నయా పైసా సాయం చేయడు, గుజరాత్ కు వరదలు వస్తే 1000 కోట్లు సాయం చేస్తాడు. అందుకే మా మల్కాజ్గిరి తమ్ముళ్ళందరూ నేను కోరేది, ఆగం కాకండి, ఆలోచించి ఓటేయండి. దయచేసి ఓటుకు రండి. ఎందుకంటే లాంగ్ వీకెండ్ ఉంది కదా, 4 రోజులు సెలవు ఉన్నాయి కదా, దీన్ని కూడా సెలవు తీసుకుందాం అనుకుంటే 5 ఏళ్లు బాధపడే పరిస్థితి వస్తుంది. మనకిష్టం లేని నాయకులు, లంగలు దొంగలు రాజ్యం వెళ్తారు, మళ్ళొక్కసారి మోసపోతాం. రేవంత్ రెడ్డి గారు 2023లో మోసం చేసిండు, మోడీ గారు 2014లో మోసం చేసిండు. మరి ఇద్దరు మోసగాళ్లకు ఒకటే ఓటుతో బుద్ధి చెప్పొచ్చే అవకాశం ఇవాళ మీకు మే 13 నాడు ఉంది. మరి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఒక మంచి మనిషి, మరి మీలో ఒకడు రాగిడి లక్ష్మారెడ్డి గారిని మీ దగ్గర పంపించిండు. మీలో ఒకడు రాగిడి, ఎందుకంటే రాజేందర్ గారిది హుజూరాబాద్, సునీత గారిది తాండూర్, ఇద్దరు పొలిటికల్ టూరిస్టులే. మే 13 తర్వాత మళ్ళా కనబడరు మీకు, మళ్ళా వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు. ఈయన మాత్రం ఇక్కడనే ఉప్పల్లో ఉంటాడు, మల్కాజ్గిరిలో ఉంటాడు. మీరు ఏ సమస్య ఉన్నా రేపు పిలిస్తే వస్తాడు. రాజశేఖర్ ని గెలిపించిండ్రు, లక్ష్మారెడ్డి గారిని కూడా గెలిపిస్తే ఇద్దరు కూడా మంచిగా జోడెద్దుల మాదిరిగా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే పని తప్పకుండా చేస్తాం. దయచేసి మే 13 నాడు వచ్చి కారు గుర్తు కోటేసి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ